బయట ఏదో గోలగోలగా ఉందని హడావిడిగా వస్తున్నానండి. అసలు ఏం జరుగుతుందా, ఏందా డ్రమ్ములు, ఏందా డ్రప్పులు అని వచ్చి చూస్తే ఏముంది, మామూలుగా లేదు వ్యవహారం. జనాల దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ అబ్బా, షాపింగ్ మాల్ మీద షాపింగ్ మాల్ కట్టేస్తున్నారా దేవుడా. మరి మ్యాచింగ్ సరిపోతాయో లేదో. ఇంట్లో ఉన్నవేగా అడ్జస్ట్ అవుదాం అన్నట్లుగా తీసాను. మరి చూద్దాం ఏమంటుందో అనిత. బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి బయటకు వస్తే ఇక్కడ ఒక దారుణం. ఆర్టీసీ బస్సులో బైక్ ఇరకపోయింది. విచిత్రంగా ఉంది కదా. మరి వచ్చిందా రాలేదా అనేది కూడా ఉంటుంది వీడియోలో. నిజంగా అండి, బయట చాలా గోలగా ఉంది, రచ్చ చేస్తున్నారు. మరి ఏంటనేది అర్థం కాలేదు. సో పిల్లోడేమో బయటకు వస్తానంటున్నాడు, కానీ బయటకు వస్తే మాత్రము మా డోర్ పక్కనే స్టెప్స్ ఉన్నాయి, పడిపోతాడేమోనని భయంతో వాళ్ళ నాన్నకి చెప్పి నేను బయటకు వస్తున్నాను. అప్పుడే నిద్రలేచాను. వాస్తవానికి అది కరెక్ట్గా 4 to 5 మిడిల్ టైము. సో చూద్దాం అన్నట్లుగా నేను డోర్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఏముంది, నిజంగా అప్పుడు అనిపించింది నాకు, జనాల దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో. ఇవి చేయాలి అంటే లక్షల్లో కాదు, కోట్లలోనే అవుతుంది నిజంగా. కానీ మరి రోజుకొకటి కాదులేండి, నెలకొకటి లేస్తుంది. ఏంటది చెప్తాను. సో ఇక్కడ మా ఇంటీరియర్ వర్క్ చూసారా, బాగుంది కదా. బుజ్జిగాడేమో నిద్రపోతున్నాడు. తలుపు తీసి ఎక్కడ బయటకు వస్తాడా అని టెన్షన్ తోటి వాడు నిద్రపోయిన తర్వాత చిన్న అలా చుట్టూ వెళ్ళి అలా డోర్ తీసి చూస్తున్నాను. నాకు లోపలికి బాగా వినిపిస్తుంది గోల. బుజ్జిగానే తట్టుకొని వెళ్ళి డోర్ తీయాలి అంటే కష్టమేనండి. ఎందుకంటే కాస్త అలికిడైనా కానీ డింగని లేచేస్తాడు. అందుకని నా భయం అన్నమాట. సో ఎట్టకేలకు మా ఆయన బుజ్జగించాడు. ఏం లేదు, బయట ఒక సౌండ్ వినపడ్డా మెట్టు దిగి వెళ్ళిపోతున్నాడు. సో అదనమాట భయము. సో మా ఆయనకు అప్పచెప్పి నిద్రపోయిన తర్వాత చిన్నగా డోరు తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చూసారా షాపింగ్ మాల్. మీకు చూడటానికి కొంతమంది లాగే ఉన్నారు, కానీ ఆ కొంతమంది ప్రతి ఒక్కరూ చేసే చప్పుళ్ళు వింటే చెవులులా మామూలుగా లేవు, చెవుడు వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. డ్రమ్ములతోటి ఉన్నారు అండి. ఇక్కడ చూసారు ఎలా పరిగెడుతున్నారు. ఇక్కడ ఆవు వేషంలో ఉంది కూడా 2 మనుషులు ఉన్నారు లోపల. నిజంగా ఆవు వెళ్తున్నట్టే ఉంది కదా. సో డ్రప్పులు తర్వాత మైక్ సౌండ్ తోటి చాలా గోల చేసుకుంటూ వెళ్తున్నారు. తక్కువ మందిలాగే ఉన్నారు, కానీ చాలా ఎక్కువ గోల చేసుకుంటూ వెళ్తున్నారు. అబ్బా, సో ఇది ఏం షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారో తెలుసా? యాక్చువల్లీ ఇది ఎప్పటి వీడియోనో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మెమొరీ చాలా స్టోరేజ్ ఉండిపోయింది అని. ఐ థింక్ నాకు కూడా కొద్దిగా గుర్తులేదు. సో అదనమాట సిచ్యువేషను. ఇక్కడ వచ్చేసేటప్పటికి డ్రమ్ములతోటి నాట్యం కూడా చేస్తున్నారు. చూసారా, అక్కడ రెడ్ డ్రెస్సులతోటి ఉన్నారు, వాళ్ళందరూ డ్రమ్ములు కొడుతున్నారు. ఇక్కడ వచ్చేసేమో ఆవులతోటి డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత ముందు చూసారా, ముందు వెళ్తున్నాయి. బ్యాక్ ఏమో వీళ్ళు డ్రమ్ములతోటి మైక్ శబ్దాలతోటి ఇలాగా డ్యాన్స్ చేస్తూ తీసుకుని వెళ్తున్నారు. వీడియో తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో మేము ఇంకా 6 అవుతుంది, బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఎవ్రీడే బయటికి వెళ్తాము. ఏంటండి ఇక్కడ ఉన్నాను వాయిస్ ఇస్తూ, ఏం కావాలా? నన్ను కాదా? నన్ను కాకపోయినా నా కోసం వచ్చేస్తాడు నా బిడ్డ, నాకు తెలుసు ఆ విషయం. సో అదనమాట. అదో వచ్చేసాడు బుజ్జిగాడు. హాయ్, డాన్స్ చేస్తున్నాడు బుజ్జిగాడు. ఏం చేస్తున్నాడు నాన్న? సౌండ్ చేయకు అమ్మ, వాయిస్ వస్తుంది కదా. హాయ్ చెప్పావా? ముద్దు పెడుతున్నావా వాళ్ళకి? ఎవరికి ముద్దు పెడుతున్నావే? డాన్స్ చేస్తున్నాడు అమ్మ బుజ్జిగాడు. సో 2 శారీస్ అయితే సెలెక్ట్ చేశాను. దొంగ పో, నానున్నాడు పో. ఏంది అంట మాట వచ్చేస్తున్నాయి బుజ్జిగాడికి. తప్పమ్మా, అరవకూడదు అలాగా, అమ్మకు భయం వేస్తుంది కదా. అది కొట్టకూడదు, అది కూడా కొట్టకూడదు. ఏబీసీడీలు ఇప్పుడు వద్దు, పో ఆడుకోపో. సో 2 శారీస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వాటికి లైనింగ్స్ అండ్ ఫాల్స్ ఇంట్లోనే సెలెక్ట్ చేసేసుకున్నాను. మరి సూట్ అయినా అవ్వకపోయినా ఎలాగోలా వేసేసి అనిత అని చెప్పాను. ఎందుకు అంటే మన దగ్గర చాలా ఉన్నాయి, ఫాల్స్ ఉన్నవి, లైనింగ్స్ ఉన్నవి, శారీస్ కూడా చాలా ఉన్నవి.
అందుకనే అబ్బా బుజ్జి నన్నా ఇంక నాన్న పిలుస్తున్నాడు. ఏమండి బుజ్జిగాని పిలవకద్దుగా. అమ్మ నాన్న బయటికి వెళ్తున్నాడంట. అమ్మ నాన్న వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పేసి రేపు, లేకపోతే నేను వెళ్ళకపోతే. అదొక బాయ్ చెప్పేసాడే నాన్న. అదొక బాయ్ చెప్తున్నాడు, వెళ్ళిపో. సో అదన్నమాట. సెలెక్ట్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోతున్నాను. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో బయటకు అలా ఇదివరకు మేము వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు బుజ్జిగాడి కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో వాడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ చూసారా, ఎక్కడ మార్కెట్ సెంటర్లో బస్సులో బైక్ ఇరుక్కుంది కదా, అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానే. ఎన్నాళ్ళయింది? నీకెలా గుర్తు? బిర్యానీ తిన్నావా? ఆహా, అప్పుడు బిర్యానీ ఎలా వచ్చింది మనకి? ఎత్తుకో అంటే ఎత్తుకొని కొడుకుని. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి బస్సులో, అంటే అది సూపర్ లగ్జరీ బస్సులో బైక్ ఇరుక్కుందనమాట. సో అదనమాట. ఇంకా మాకు అడ్డుగానే ఉంది. సరే అసలు వస్తుందా రాదా అన్నట్టుగా నేను కూడా వీడియో తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి జనాలు చాలా గుమిగూడి ఉన్నారు, కానీ ఎంత కాడికి రావట్లేదండి నిజంగా. మీరు అనుకోవచ్చు అంత ఇరుక్కుపోవడానికి ఏముంది, ఈజీగా వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బండి గానుల్లోకి మరి ఈ బండే దూసుకుపోయింది. అసలుకి అది ఎలా జరిగిందో ఏంటనేది ఇదిగోండి గానులు చూసారా, అసలు రావట్లా. అది ఎంతమంది ట్రై చేసినా అది లోపల ఇరక్కపోయింది. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ దాకా తీయడానికి ట్రై చేశారు, రాలేదు. అది నిలబడలేకపోతుంది, పడుకోలేకపోతుంది ఆ బండి. అలా ఉంది సిచ్యువేషను. పైన ప్యాసింజర్స్ మాత్రం ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి అసలుకి దాదాపు 2 అవర్స్ పట్టిందండి అది తీయడానికి. నిజంగా అది తీయడానికి కూడా 2 అవర్స్ పట్టినా అది రాదేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారు. ఇంకోటి బండి అంతా గుల్ల అయిపోయింది. అంటే పార్ట్స్గా కొద్దిగా డివైడ్ చేసి కొద్దిగా అంటే కటింగ్ చేసి అలా వచ్చిందనమాట. అసలు కూడా రావట్లేదు. ఇదిగోండి ఎంత స్ట్రక్ అయిపోయిందంటే దాదాపు ఒక 50 మెంబర్స్ దాకా ట్రై చేశారు అంటే మీరే ఆలోచించుకోవచ్చు. మేము అప్పటిదాకా అట్లానే ఉండి విచిత్రం చూసినట్టు చూస్తున్నాము. అబ్బా ప్యాసింజర్స్ అయితే కొంతమంది దిగి వెళ్ళిపోయారండి అలాగా. అంటే చాలామంది వెయిట్ చేయలేరు కదా, కొద్దిగా పనుల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇదైతే అసలు కూడా రాలేదు. సో ఫైనల్గా మెకానిక్స్ ఉంటారు చూసారా, ఆ మెకానిక్స్ కూడా పిలిపించారు అండి. వాళ్ళకు కూడా వల్ల కాలేదు. తరువాత ఇంకా అతను ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే కొన్ని పార్ట్స్గా విడదీసి డివైడ్ చేసి అప్పుడు తీయడం అనేది జరిగింది. మరి అది కూడా చాలా కష్టమైనదే కదా. సో అలా జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది ఎలా జరిగింది అంటే, ఇంకా నయ్యం బండి మీద వస్తున్నట్టయితే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. కానీ అది యాక్సిడెంట్ కాదు. మనకి రోడ్ సైడు మనకి వెహికల్స్ పెడుతుంటారు కదా పార్కింగ్ లాగా. ఇక్కడ ఏంటంటే మార్కెట్ సెంటర్ల దగ్గర బయట అదేదో షాప్ బయట మరి రోడ్డు మీద దాకా వచ్చాయి. బస్సు వాడి తప్పు లేకపోతే ఆ బైక్ వాడిది తప్పు నాకైతే తెలియదు. కానీ ఆ బండి అలా పెట్టేసిన తర్వాత ఈ బస్సు టర్న్ అవుతుంటే దాంట్లోకి ఈ బండి అనేది ఇరక్కపోయింది. సో అలా జరిగిందనమాట. నేను అప్పటికీ ఒక 15 గంట 20 నిమిషాలు వీడియో తీశాను. ఇంకా నా వల్ల అయితే కాలేదు అబ్బా, ఎందుకంటే స్టోరేజ్ కూడా చూసుకోవాలి కదా. సో అలా జరిగింది. ఫైనల్గా వచ్చేసింది లేండి, చెప్పాను కదా పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల వచ్చేసింది అని. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి. బైకులు పెట్టేటప్పుడు మరీ రోడ్ల మీద కాకుండా సైడ్కి పెట్టుకోండి. బస్సులకు కానీ జీపులకు కానీ కార్లకు కానీ ఆటోలకు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటే వాళ్ళకే మంచిది, మీకు మంచిది, మనకే మంచిది. ఓకేనా? ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము అందరము కూడా కేర్గా ఉండొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్?
సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకొని ఆచరించడం వల్ల మనము కూడా సేఫ్గా ఉండొచ్చు. అవునా కాదా? అవును కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.